రీసెంట్‌గా నీట్ పేపర్ లీక్ అయింది. దాని మీద మీ అభిప్రాయం? అంటే ఆల్రెడీ సెకండ్ అటెంప్ట్ కూడా ఇచ్చారు చాలామంది. అండ్ ఫస్ట్ అటెంప్ట్‌లో చాలామంది బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా! వాళ్ళు చాలా డెలికేట్ ఉంటారు. కొంతమంది బాగా చదువుకొని ర్యాంక్ కొట్టాలి అని ఉంటారు. వాళ్ళకి చాలా బ్యాడ్ అనిపించేది. సెకండ్ టైమ్ కొంతమందికి రావచ్చు, రాకపోవచ్చు కూడా కదా! సో, అలా జరగడం అనేది తప్పనే చెప్తాను నేను. ఆ టెలిగ్రామ్‌లో అలా లీక్ అయింది కదా! అది రాంగ్ అనే చెప్తాను. అలా జరగడం అనేది. బ్రో అట్లనే రీసెంట్‌గా మనం 10 డేస్ నుంచి మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో. ఢిల్లీలో ధర్నా దగ్గర అక్కడ చాలామంది అయితే ధర్నా చేస్తున్నారు. మెయిన్‌గా ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి అక్కడ ఫుడ్ తినకుండా అంటే ధర్మేంద్ర ప్రతాప్ రాజీనామా చేయాలని ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమైనా చేంజ్ కనిపిస్తుందా మన భారతదేశంలో? ఇప్పుడు ఒక పర్టికులర్గా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని చెప్పి అతను ధర్నా చేసి అతని వల్లే జరిగింది అలా నింద మోపడం కంటే ఓకే అతనిది తప్పు ఉంది అనుకోండి ఉందని, బట్ కానీ దానివల్ల చేంజెస్ అంటే ఇప్పుడు అతని వల్ల లీక్ అయిందని ప్రూఫ్ లేదు, అతని వల్ల అవ్వదు అని కాదు కదా. సో మనం ఇంటర్నల్గా చూసుకోవాలి. లైక్ స్టూడెంట్స్ ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి వాట్ ఈజ్ వాట్ అని. అండ్ మేబీ అతనిది కూడా తప్పు ఉండొచ్చు, అలా చేయడం రైట్ అనే చెప్పొచ్చు. సో దానివల్ల అయితే ఇంపాక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు, ఢిల్లీ వరకు వెళ్ళారంటే నార్మల్ విషయం కాదు. సో చేంజెస్ అయితే ఉంటాయి దాని మీద. అలా చేంజ్ అవ్వడం మంచిదే అని చెప్తాను. సో అప్పుడు ఇంకొకరి స్టూడెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ మారదు కాబట్టి. ఇప్పుడు దానివల్ల చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు కదా. అంటే ఒక నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల సుమారుగా 6-10 అరౌండ్ 10 వరకు కూడా సూసైడ్స్ అయినాయి, చాలామంది చేసుకోవడం అయితే జరిగింది. అంటే వీళ్ళకి మీరు ఒక యూత్గా ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే జస్ట్ దీనికోసం అలా సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే లైఫ్ అనేది చాలా కష్టం కదా. సో సింపుల్ గివ్ అప్ వద్దు మనకి. ఒకటే లైక్ పోతే పోయింది, కానీ మీరు జీవితంలో ఫెయిల్ అని అర్థం కాదు కదా. సో మీకు ఇంకా ఆల్టర్నేటివ్ ఉంటుంది, నీట్ ఒక్కటే అని కాదు కదా. సో అలా సూసైడ్ చేసుకోవడాలు, చేతులు కోసేసుకోవడాలు, బిల్డింగ్ మీద వద్దు, చేయొద్దు. సో ఒక్కసారి ఆ జోన్లో నుంచి లైక్ మీ మైండ్లో ఏదైతే ఆ థాట్ రన్ అవుతుందో ఒకసారి పక్కన పెట్టి ప్రశాంతంగా ఆలోచించి చూడండి, మీకు చాలా ఆప్షన్స్ దొరుకుతాయి. మేబీ ఇప్పుడు నీట్ చాలామంది అవి ఉండదు, సిఏ చేయొచ్చు, సిఎంఏ చేయొచ్చు, వేరే ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి, అలా చాలా ఉంటాయి, చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా, అక్కడ చాలామంది అందరూ కూడా పాల్గొనేది అందులో అరౌండ్ 18 నుంచి 25-30 లోపల ఉన్న వాళ్ళు మాత్రమే. అంటే వీళ్ళందరికీ కూడా చూడండి, దీనివల్ల ఏదైనా ఎఫెక్ట్ పడుతుందంటే ఓకే ఇంతమంది ఇలా చేస్తున్నారు, ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఒకేలే లైట్ వీళ్ళందరూ కూడా కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతారు అన్నట్టే ఉంటుందంటారా? ఓన్లీ సోషల్ మీడియా వరకు మాత్రం ఇది పరిమితమా? అలా ఏం లేదండి. ఎందుకంటే ఇప్పటికి చాలాసార్లు ఇది ఫస్ట్ టైమో సెకండ్ టైమో కాదు కదా, ఎప్పుడో నుంచి లీక్ అవుతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి సడన్గా. సో ఇలా చేయడం వల్ల ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, మారుతారు కూడా. మీరు వెళ్తారు ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఛాన్స్ దొరికితే వస్తాను, నేను వెళ్తాను కూడా. వెళ్తారు, సపోర్ట్ చేయడంలో తప్పలేదు కదా, సో సపోర్ట్ చేస్తాను. ఎందుకని అంటారా సపోర్ట్? ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక సరిపోని ఇప్పుడు ఫర్ సపోజ్ 4 years నుంచి కంటిన్యూస్గా లీక్ అవుతూ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఒక 1-2 yearsకి అవ్వదు కదా. మనం కష్టపడినట్టే కదా. చాలా మంది అలా సూసైడ్ చేసుకోకుండా మీరు చెప్పిన 10 మంది అలా జరగరు కదా. సో ఇట్ మే బీ చేంజ్. ఓకే, ధర్మేంద్ర ప్రతాప్ రాజీనామా చేస్తే మార్పు వస్తుందా? అది మనకి తెలియదు కాబట్టి చేయొచ్చు, చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, బట్ కానీ మనకి ఎట్ ద ఎండ్ మార్పు అయితే కావాలి. పర్టికులర్గా అతని మీద చెప్పడం రైట్ కాదు. వన్ వర్డ్లో గవర్నమెంట్ని ఏం కోరుకుంటున్నారు అంటే ఈ యొక్క ధర్నాలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ ఇవన్నీ మీ కోసమేమండి? ఏమంటానంటే గవర్నమెంట్ కూడా ఒక మంచి డెసిషన్ తీసుకొని మారాలి అనే చెప్తాను నేను. ఇలా జరగకోకుండా కాపాడినట్టు. వీ డోంట్ నో రైట్, మేబీ ఎవరు ఎలా క్లిక్ అవుతారని. నీట్ ర్యాంక్ కొట్టినోడు ద బెస్ట్ అవ్వచ్చు కదా, ఇండియాని రిప్రజెంట్ చేయొచ్చు కదా. సో అలా జరగకూడదు. కాక్రోచ్ జనతా పార్టీ ఒకవేళ పార్టీగా మారితే మీ ఓటు పడుతుందా బ్రో? పడదు. ఎందుకని? నో సారీ, అంటే ఒకవేళ అందులో నుంచి ఎవరు నిలబడినా సరే నో, ఓన్లీ కేవలం ఒక సపోర్ట్ మాత్రం ఇస్తారు అంతే. ఓకే, అంతేగానే ఓటు అయితే మాత్రం